మోంతా తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన బీభత్స పరిస్థితులపై రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు విద్యార్థి ఉద్యమకారుడు తాండ్రా విజయ్ స్పందించారు. ఏటూరు నాగారం మండలం ఎక్కెళ్ల గ్రామానికి చెందిన రైతు దుబ్బా నాగేశ్వరరావు 2.5 ఎకరాల్లో సాగు చేసిన వరి పంట పూర్తిగా నష్టపోయిందని తెలిపారు. నిన్న జరిగిన మోంతా తుఫాను ప్రభావం వల్ల, మోంతా తుఫాన్ బీభత్సం వల్ల ములుగు జిల్లాలోనే కాకుండా ఏటూరు నాగారం మండలంలో కొన్ని గ్రామాలైనటువంటి ఎక్కెల గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి 2.5 ఎకరాల పొలం ఎవరైతే ఉన్నారో దుబ్బ కృష్ణమూర్తి ఇంతకుముందు మన గ్రామ సర్పంచ్ గా పనిచేసినారు. వాళ్ళ సోదరుడు దుబ్బ నాగేశ్వరరావుకు 2.5 ఎకరాలలో వరి సాగు చేస్తా ఉన్నాడు. ఈ వరి సాగు 2.5 ఎకరాలలో నిన్న జరిగిన మోంతా తుఫాను ప్రభావం వల్ల మొత్తం నేలమట్టమైన పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. ఇక్కడ నేలమట్టమైన పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో నేలమట్టమైందంటే పంటే కాదు, ఇక్కడ దీన్ని నమ్ముకొని ఉన్నటువంటి కుటుంబం కూడా మానసికంగా నేలమట్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఆర్థికంగా వాళ్ళకు అండదండలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాలను అధికారులను కోరుతా ఉన్నాము. ఇదే కాకుండా ఇంకొంచెం ముందుకు పోతే ఆ ఒర్రెవతలో మనకు సందరాజుకు చెందినటువంటి 7 ఎకరాల భూమిలో ఆల్మోస్ట్ 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు వాళ్ళ పంట నష్టం ఇదే విధంగా సేమ్ ఈ విధంగా నేలమట్టమైన పరిస్థితి మనం చూస్తాం, ఇంకా ముందు వీడియోలో చూస్తాం. సో దయచేసి వీళ్లకు త్వరితగతిన వెంటనే వీళ్లకు ఆర్థికంగా అండదండలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని పార్టీలకు అతీతంగా వీళ్ళకి అండదండలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతుల పక్షాన, విద్యార్థుల పక్షాన కోరుతా ఉన్నాము. సో దయచేసి ఓట్లప్పుడే కాకుండా కోట్లలో నష్టం వచ్చినప్పుడు వీళ్ళ ఇక్కట్లు తెలుసుకొని ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి, ఇప్పుడు వీళ్ళని ఆదుకుంటేనే మనము వీళ్ళకు ఆర్థికంగా భరోసా ఇస్తేనే వీళ్ళ మానసికంగా కృంగిపోకుండా మనము బయటికి తీసుకొచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే రైతులు దేశానికి వెన్నెముక కాబట్టి వీళ్ళ నడ్డి నిన్న జరిగిన మోంతా తుఫాను బీభత్సానికి నడ్డిరిగిన పరిస్థితి అయింది. కాబట్టి ఇక్కడ ఏటూరు నగరం మండలమే కాకుండా మన ములుగు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, తాడ్వాయి గాని, మంగపేట గాని, గోవింద్రపేట గాని, ఏటూరు నగరం మండలాలు అన్ని మండలాలలో ఎవరెవరైతే నష్టపోయిన రైతులు ఉన్నారో రైతులందరి లిస్టు తయారు చేసి వాళ్లకు వెంటనే సహాయ చర్యలు చేపట్టి వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము విద్యార్థుల తరపున, అదేవిధంగా యువత తరపున, రైతుల పక్షాన తరపున కోరుతా ఉన్నా. ఎందుకు అని అంటే నేను కూడా ఒక రైతు బిడ్డనే కాబట్టి, మాకు వ్యవసాయ అనుభవం ఉన్నది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి. ఇదే కాకుండా ఇప్పుడు అతివృష్టి వల్ల ఎప్పుడైతే మనకు వర్షాలు ఆల్రెడీ కంప్లీట్ కావాల్సిన పరిస్థితి కానీ అయినా కూడా వర్ష ప్రభావం ఉండడం వల్ల ఆ మిర్చి పంటకు తీరని నష్టం వాటిల్లుతా ఉన్నది. ఎందుకంటే మిర్చి పంట ఒక రైతుని ఎప్పుడు లేపుతో తెలియదు, ఎప్పుడు పడుకోబెడుతో తెలియదు. అది ఒక కత్తి మీద సాము లాంటి వ్యవసాయ పంట కాబట్టి, సో అందరికి ఎవరైతే రైతులు ఇప్పుడు మనకు ఆటోమేటిక్ స్టార్టర్స్ ఉంటాయి, ఆటోమేటిక్ స్టార్టర్స్ బంద్ చేయని పక్షంలో అది తడి మీద తడి పడి రైతులకు పిడిపడే అవకాశం ఉన్నది. కాబట్టి రైతులు దాన్ని దృష్టిలో ఉంచుకొని మోటార్లు ఆఫ్ చేసి పంటను కాపాడుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము.